గాయత్రి నీదో నాదో టాస్ వేద్దాం. ఎవరు గెలిస్తే గాయత్రి వాళ్ళదే. ఇప్పుడు అవసరమా సార్? గాయత్రి మీదేం సార్? ముద్దుగా కన్నయ్య అని పిలుచుకుంటాను, సరేనా? కన్నయ్య. నీ సమస్య అంతా ఈ బిడ్డే కదా, వీణ్ణి నేను చూసుకుంటాను. రోబో సినిమా చూస్తున్నట్లుంది. డాక్టర్, ట్యాంక్ ఫుల్, ఓసారి బాత్రూమ్కి వెళ్ళాలి. సారీ మై బాయ్, ఆల్ హోల్స్ ఆర్ క్లోజ్. దేవుడు తలుచుకుంటే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, డాక్టర్ తలుచుకుంటే దేవుడి దగ్గరికి పంపిస్తాడని ఊరికే అనలేదు. థ్యాంక్ యూ మై బాయ్. ఈ విషయం ఎవరికి చెప్పకండి డాక్టర్. ఓకే మై బాయ్. బాయ్ డాక్టర్. బాయ్. బాయ్ నర్స్. బాయ్. ఒరే కిరణ్గా, ఇంక ఈ జన్మలో నన్ను గుర్తుపట్టలేవురా, నన్ను కొట్టలేవురా. ఎవరు రాదు. సారీ అండి. నువ్వు నా నీడ కంటే దారుణంగా ఫాలో అవుతున్నావు కదరా. డబ్బులు ఏమైనా తగిలాయి సార్? లేదండి. అయినా ఐసీయూలో ఉండాల్సిన మీరు బయటకు వచ్చారేంటి? ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నా. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం రండి. వద్దండి. పదండి. వద్దండి. పదండి. వద్దండి. వద్దు. గ్రేప్స్ తిని గ్రేప్స్ లా నిగనిగలాడిపో. రండి. డాక్టర్, డాక్టర్. ఎస్. చూసుకోకుండా బైక్తో గుద్దేశాను, లోపల పార్ట్స్ విరిగిన శబ్దం వినిపించింది. ఒకసారి చెక్ చేయండి డాక్టర్. మీరు ఊరుకోండి, మీరు అసలు పేషెంట్. వీడు పేషెంట్ కాదు సార్. వద్దు సార్, చెప్పొద్దు సార్, చెప్పొద్దు. ఎవడో కిరణ్ అని సైకోగాడున్నాడంట, వాడి టార్చర్ తట్టుకోలేక ఇలా కట్టించుకున్నాడు. కొంప ముచ్చావు కదరా. అంటే నువ్వు పులి? దొరికిపోయాను వీడికి. డాక్టర్, మొత్తం ఓపెన్ చేయండి. 1000 రూపాయలు. వీడి కోసం ఎంతైనా ఇస్తాను. విప్పండి. వద్దురా. పదరా. ఎప్పొద్దురా. విప్పండి సార్. అయ్యా డాక్టర్, ఇప్పొద్దు డాక్టర్. వద్దురా అయ్యా, వద్దయ్యా. వాడు చూస్తాడయ్యా, చూశాడంటే నన్ను బతికినీడయ్యా. వద్దయ్యా, వద్దు. విప్పండి. అమ్మా, సార్, డాక్టర్ గారు. చెప్పాను కదా సార్, గుర్తుపట్టలే. జై పులి. నేను పులిని కాదు సార్, పిల్లిని. నీ దగ్గర మామూలు వేషాలు లేవురా. అన్ని గెటప్స్ అయిపోయి గాయత్రిని కలవడానికి చివరికి ఈ గెటప్ వేసుకున్నావు అనమాట. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి సార్. ఎలా వదిలేస్తాను రా? స్టార్ట్ చేశాడు. గెటప్పులు. కొట్టకయ్యా. ఆగరా. ఎన్ని పులి. కొట్టకయ్యా. అమ్మా, గెటప్ వేసుకున్నావురా? కొట్టకయ్యా. అయ్యా, అమ్మా. ఎన్నిసార్లు నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా? కాపాడండి అమ్మా, చంపేస్తున్నాడు అమ్మా. డాక్టర్, ఇప్పుడు ఇప్పుడు నిజమైన కట్లు కట్టండి. యాదవ.
చెప్పొద్దురా అంటే చెప్పేసి నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఉత్తుత్తి కట్లు కట్టుకునేవాడిని నిజం కట్లు కట్టుకునేలా చేసావు కదరా డాక్టర్. డాక్టర్, ఈ సెలైన్ ఎక్కడ పెట్టమంటారు? నోట్లో పెట్టేసి. తినిపించరా, బాగా తినిపించు. నా బతుకు చెడా. ఒక్కాలు ఈస్ట్, ఇంకో కాలు వేస్ట్ అయిపోయింది. అమెరికా వాళ్ళు ఆ నోట్లు దేంతో ప్రింట్ చేస్తారో తెలియదు గాని $1 $70 సమానమంట. అలాంటివి నెలకి $3,000 మా మరదలు సంపాదించిపోతుంది. అంటే 2 లక్షల పైమాటే. వామ్మో అన్ని డబ్బులే. మరేమనుకుంటున్నావ్? ప్రేమలో పడినోళ్ళు బురదలో పడినట్టే దేనికి పనికిరారన్నావుగా. మా మరదలు చూడు ఎంత గొప్ప ఉద్యోగం చేయబోతుందో. మీ మరదలు అప్పుడే అమెరికా వెళ్ళిపోతున్నట్టు ఎందుకే అంత ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావు? ఆవిడ గారి విమానం ఎక్కితే గాని నీ కష్టాలు గట్టెక్కో. మా మరదలు అమెరికా వెళ్తుంది, నాకు డాలర్లు పంపిస్తుంది. వాటితో కస్తూరి రాజయోగం అనుభవిస్తుంది. అంతే. మా ఆయన మా మరదలు హైదరాబాద్ నుంచి వచ్చేసారు పిన్ని. నీకంటే ఎక్కువ మీ వదినికి భూమి మీద కాలు నిలవట్లేదు లహరి. మనం గొప్పింటోళం అయిపోతున్నామని కుళ్ళు. ఇంతకీ వెళ్ళిన పని అయిపోయిందా? స్టాంపింగ్ అయిపోయింది వదినా. 2 days లో వీసా కొరియర్లో వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే ప్రయాణం. ఈలోగా నీకోసం పిండి వంటలు పచ్చళ్ళు అన్నీ చేయిస్తాను. కన్నయ్య ఏం చేస్తున్నాడు? పాలు తాగించి పడుకోబెట్టాను. నేను లేనని ఏడ్చాడా? అబ్బే అలాంటిదేం లేదు, నాకు బాగా అలవాటైపోయాడు. నువ్వు లేకపోయినా ఏం పర్వాలేదు. సరే సరే, స్నానం చేతురు పదండి. ఈ టైంలో వీళ్ళొచ్చారేంటి? స్టేటస్ కంటే నా కొడుకు సంతోషమే ముఖ్యమని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాను. పెళ్ళి ఆగిపోయిన దగ్గర నుంచి వీడి మొహంలో సంతోషం లేదు. వీడి ఆనందం, సంతోషం లహరి దగ్గరున్నాయి. నా మూర్ఖత్వంతో పెళ్ళి ఆపి చాలా పెద్ద తప్పు చేశాను. మీకు చాలా పెద్ద అప్పు మిగిల్చాను. చేసిన దానికి క్షమించండి అన్న మాట సరిపోదు. మీరు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తాను. జరిగిపోయిన తప్పు, అరిగిపోయిన సబ్బు ఎన్ని అనుకుంటే మాత్రం తిరిగొస్తాయా ఏంటి? మా మీద జాలి, దయ చూపించడం మానేసి మీ పని మీరు చూసుకోండి. లహరి లేకుండా నేను బ్రతకలేనండి. ప్లీజ్ మా పెళ్లి జరిపించండి.
మా మాటలతో మా బిహేవియర్తో నీ మనసు గాయపరిచాం, ఒప్పుకుంటున్నాం. కానీ నీ మనసులో మాత్రం నేను లేనని చెప్పకు లహరి. ఇంతవరకు ఈ చేతులు ఎవరిని అర్థించలేదు, ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. నా కొడుక్కి మీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయండి. మీరు మీ జేబు నుంచి ఒక్క రూపాయి కానీ, మీ ఇంటి నుంచి ఒక్క వస్తువు కానీ తీసుకురావాల్సిన అవసరం లేదు. అన్నీ నేనే చూసుకుంటాను. జరగదు. మీరు తలకిందులుగా తపస్సు చేసిన ఈ పెళ్లి మాత్రం జరగదు. ఆ రోజు మండపంలో మంట పెట్టేసి ఈ రోజు నట్టింట్లో నీళ్లు చల్లి మా కోపాన్ని చల్లార్చడానికి వచ్చారు మాధవి గారు. మీరు చేసిన ప్రతి పని నిద్రలో కూడా మాకు గుర్తొస్తుంది. పెరిగిపోయిన దూరాలు తెగిపోయిన దారాలతో సమానం. మూడు ముళ్ళు వేయించి వీళ్ళిద్దరినీ 30 ముళ్ళు వేసి 2 కుటుంబాల్ని కలపలేరు. అది అసాధ్యం. వినోద్ గారు, పెద్ద మనసుతో క్షమించి పెద్దరికంతో పెళ్లి జరిపించండి. చెప్పాల్సిందంతా నా భార్య చెప్పేసింది. పదే పదే మా ఇంటికి వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు కోటీశ్వర్లు. మీ పిల్లలు ఆడుకోవడానికి ఖరీదైన కార్లు, బైకులు కొనివ్వండి. మాలాంటి మధ్యతరగతి వాళ్ళ జీవితాలను ఇవ్వకండి. మీరు చేసిన పని వల్ల ఊర్లో నా పరువు పోయింది. గడ్డిని మేసే ఆవు డబ్బుని మేసిందని జనం నా మీద మాటల రాళ్ళని విసిరారు. ఆ గాయాలు ఇంకా మానలేదు. చేసిన తప్పు గురించి మీరు బాధపడినా, చేసిన అప్పు గురించి నేను బాధపడినా ఉపయోగం లేదండి. దయచేసి వెళ్ళిపోండి. మన మధ్య దూరాన్ని నేను భరించలేకపోతాను లహరి. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ బెగ్ యూ లహరి. మరో 2-3 రోజుల్లో నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను పార్థు. అక్కడ నాకు జాబ్ వచ్చింది, వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు బిడ్డను వదులుకోమన్నప్పుడు మీ అమ్మగారితో ఈగోని వదులుకొని ఉండుంటే ఈ రోజు నువ్వు నన్ను ఇలా బెగ్ చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. కొన్ని కళలు చాలా బాగుంటాయి, మెలకువ రాగానే ఆవిరైపోతాయి. మన పరిచయం, మన ప్రేమ కూడా అలాంటివి అనుకో. కొన్ని రోజులు బాధ ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది, ఆ తర్వాత ఆవిరైపోతుంది. మరొకరి జీవితంలోనికి ఆహ్వానించే అవకాశాన్ని కలిగిస్తుంది. ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడుతున్నావు లహరి? మా ఇంటి కష్టాల కంటే ఏవి బరువు కాదు పార్థు. చూడండి, ఇప్పుడు మా బతుకులు బాగుపడ్డాం మా లహరి చేతుల్లో మాత్రమే ఉంది. పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ ఏదో అంటారు కదా, హైదరాబాద్లో అది పూర్తి చేసుకుని ఇప్పుడే వచ్చారు. మీరు మా జీవితంలోంచి వెళ్ళిపోతే మా లహరి అమెరికా వెళ్ళిపోతుంది. లహరి అంత దూరం వెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు.
లహరిని మా ఇంటి కోడలుగా పంపించండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. కస్తూరి, మీ అవసరాలు తీర్చే డబ్బే కాదు, మీ ఆశలు తీర్చేంత డబ్బు నేనిస్తాను. బ్లాంక్ చెక్ ఇస్తాను. మీకెంత కావాలో అంత రాసుకోండి. ఇక్కడ కూడా మీ అహంకారాన్ని చూపిస్తున్నారు మాధవ్ గారు. మా చెల్లెల్ని డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నారు. నా ఉద్దేశం అది కాదు వినోద్ గారు. లంచం తీసుకున్నానని నన్ను స్టేషన్కి పంపించినప్పుడే మీ మీదున్న గౌరవం, అభిప్రాయం మారిపోయిందండి. మేము మీ మీద ఆధారపడాల్సిన అవసరం, మీరు మమ్మల్ని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. దయచేసి బయలుదేరండి. బయలుదేరతారా, మెడపట్టుకుని గెంటేయమంటారా? నన్ను వదిలి వెళ్ళిపోతావా లహరి? కొన్నిసార్లు కొన్ని వదులుకోక తప్పదు పార్థు. అవి ఎంత బాధను కలిగించినా తప్పదు. నా తమ్మ గంటలో స్టేషన్ నుంచి బయటికి రావాలి. మీరు గంటలో ఢిల్లీ వచ్చినంత ఈజీగా మీ తమ్ముడు గంటలో బయటికి రావడం చాలా కష్టం. బీదర్లో ఇదే మాట అన్నారని హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో ఇదే మాట అన్నారని చెన్నై వెళ్ళాను. చెన్నైలో ఇదే మాట అన్నారని మీ గురించి ఎంక్వైరీ చేసి మరీ ఢిల్లీ దాకా వచ్చాను. మీ దగ్గర నుంచి కూడా ఇదే మాట వినడానికి రాలేదు ముఖేష్ గారు. ట్యాంక్లో నుంచి వాటర్ బయటికి రావాలంటే ట్యాప్ కావాలి. చట్టం నుంచి క్రిమినల్ బయటికి రావాలంటే ఒక లూప్ హోల్ కావాలి. మీ దగ్గర కొటేషన్స్ వినడానికి రాలేదు, సొల్యూషన్ కోసం వచ్చాను. నా తమ్ముడికి ఇమీడియట్ గా బెయిల్ ఇప్పించే టాలెంట్, ఇన్ఫ్లుయెన్స్ మీకుందని వచ్చాను. రైట్ ని రాంగ్ చేయగలరని, రాంగ్ ని రైట్ చేయగలరని వచ్చాను. డిసప్పాయింట్ చేస్తున్నారా? యు ఆర్ మై లాస్ట్ హోప్ ముఖేష్ జీ. ప్లీజ్ ప్లీజ్ సేవ్ మై బ్రదర్. I can understand your problem, but I can't do anything. ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్. Finally we have only one chance. ఏంటది? ఏ కస్తూరి అయితే సాక్ష్యం చెప్పిందో అదే కస్తూరి మీ తమ్ముడిని సేవ్ చేయగలదు. అదెలా పాసిబుల్ అవుతుంది? నేను చెప్పింది చేస్తే అవుతుంది. ఏం చేయాలి? ఆ కస్తూరిని ఎవరో బెదిరించి అలా సాక్ష్యం చెప్పించారని అదే కస్తూరి చేత మళ్ళీ సాక్ష్యం చెప్పించుకోవాలి. ఆ సాక్ష్యాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. చిన్న స్నేక్ని పెద్ద స్టిక్తో కొట్టాలి. పెద్ద ప్రాబ్లంని చిన్న ఐడియాతో సాల్వ్ చేసుకోవాలి. ఆ కస్తూరి చేత అలా సాక్ష్యం చెప్పించారంటే మీ తమ్ముడు హాఫ్ అన్ అవర్లో బయటికి వస్తాడు. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ఇందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. ఈ సలహా అక్కడ నాకెప్పుడూ ఇవ్వలేదు, మీరిచ్చారు.
ఈ బ్లాంక్ చెక్ తీసుకోండి. ఎంత కావాలంటే అంత రాసుకోండి. మీరు మాత్రం నా తమ్ముడు బయటకు వచ్చేంత వరకు మాకు తోడుగా ఉండండి. యా షూర్. ఏయ్ కస్తూరి, వస్తున్నానే. నీ మీదికి పంజా విసిరబోతున్నానే.